ఒకప్పుడు అమెరికా అంటే ఏంటో ప్రపంచానికి తెలియదు, కానీ యూరోప్ ఖండం మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉంది. దానికి కారణం వాళ్ళు చేసే వ్యాపారాలు. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషి బలంగా ఉండాలంటే, ఇతరులకు బలంగా కనపడాలంటే ముందు ఆ వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి. సో ఎకానమికల్ స్ట్రెంగ్త్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఈ కంట్రీస్కి ఉన్నటువంటి బెనిఫిట్ ఎకానమికల్ స్ట్రెంగ్త్. వీరు ఇతర దేశాలతో వ్యాపారాలు చేయడం మాత్రమే కాదు, వీరి వ్యాపారాలు ఇతర దేశాలకి ఎక్స్పాండ్ కూడా చేసేవారు. సో దీన్ని బట్టి యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయి. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ అండ్ ఇటలీ. ఇవి ప్రపంచ దేశాల్లోని వ్యాపారాలను కంట్రోల్ చేస్తాయి. వ్యాపారాలు కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, వీళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ ఇతర దేశాలని ఆక్రమించుకోవాలి, అక్కడ వ్యాపారాలు చేయాలి, ఆ దేశాన్ని కాలనీస్గా తీసుకోవాలి, అక్కడ మన కల్చర్ని ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటి ఆశ